పేరుకే ప్రజాపాలన కానీ ప్రజలనే పట్టించుకొని ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో రాజ్యమేలుతోంది. ప్రజల గోడు ఏమాత్రం పట్టకుండా రేవంత్ సర్కారు ముద్దు నిద్రపోతోంది. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల జనం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారుపై ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో వారి మాటల్లోనే విందాం. కళ్యాణ లక్ష్మి ఇప్పటి వరకు 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తా అన్నాడు. 1,00,000 రూపాయలు లేవు ఈ రేవంత్ రెడ్డి పాలనలో. కేసీఆర్ పాలనలో కళ్యాణ లక్ష్మి అనేది పెళ్ళికైనా ముందు లేకపోతే పెళ్ళి తర్వాత అయినా వస్తుండే, కానీ ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకు పెళ్ళి కాకముందు కూడా చెక్కులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 14 నెలలు అయింది కూడా మా చుట్టాలది ప్రియాంక అనే ఆమెది ఇప్పటి వరకు చెక్కు కూడా రాలేదు. ఈ మోసపూరిత హామీలని ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తగిన గుణపాఠం చెప్పిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13-14 నెలల కాలం గడుస్తూ ఉన్నది. కానీ ఏవైతే పెన్షన్లు పెంచుతామని చెప్పిండ్రో 2,000 పెన్షన్ని 4,000 చేస్తా అన్నారు, 3,000 పెన్షన్ 6,000 చేస్తానన్నారు. ఇయ్యలటి కూడా ఈ రేవంత్ రెడ్డి అనే సీఎం కూడా ఉన్నాడు, ఆడు ఇప్పటిదాకా ఈ హామీలను నెరవేరుస్తలేడు. ఇంత కూడా చిత్తశుద్ధి లేకుండా ఈ పెంచుతామని చెప్పి ఇయ్యలటికి కూడా పెంచుతలేరు. అవి నెలకు వచ్చే పెన్షన్లు కూడా కరెక్ట్ టైంకి ఇస్తలేరు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు వారి యొక్క బాధలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ రోజు 200 పెన్షన్ ఉన్నటువంటిది 1,000 రూపాయలు చేసిండు. మళ్ళా రెండో దఫా అధికారంలోకి వచ్చినాక దాన్ని 2,000కు పెంచిండు. ఈ విధంగా చేసుకుంటూ పోయిండు కేసీఆర్. కానీ నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు నేను 2,000 4,000 చేస్తా, 3,000 6,000 చేస్తా అని చెప్పినావు. నీ కుక్క బుద్ధి ఎటు పోతున్నదో మాకు అర్థమవుతలేదు. నువ్వెప్పుడు మారుతావో తెలియదు. నీకు ఈ ప్రజలు ఈ రానున్న స్థానిక ఎన్నికలలో నీకు తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుందంటే బూటకప్ మాటలు. 420 మొత్తం పథకాలు పెట్టిండు. ఒక్క పథకం కూడా ఒక్కటి కూడా ఏది కూడా సమర్థవంతంగా జరగడం లేదు. రైతుల విషయంలో రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతులకు ఇస్తాన్న కనీసం నీరిచ్చే పరిస్థితి లేదు. కరెంట్లు అయితే 24 గంటల కరెంట్ అయితే రోజు 5 గంటలు 6 గంటలు ఇచ్చే పరిస్థితి తెలంగాణలో ఉంది. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వరద కాలంలో మోటార్లు పెట్టుకొని మీరు నీళ్ళు తీసుకోరంటే ఒక్క చుక్క నీరు లేని పరిస్థితి ఇప్పుడు మా జగిత్యాల జిల్లాలో ఉంది. అదే మన డిగ్రీ పాస్ అయిన మహిళలకు వచ్చేసి 2,500 ఇస్తామని చెప్పారు, వాళ్ళకు లేదు. స్కూటీ ఇస్తామని చెప్తాడు, స్కూటీ లేదు. బీడీల పింఛన్లు మా గ్రామంలో 120 బీడీ పింఛన్లు పెండింగ్ ఉన్నాయి. పిఎఫ్ కట్ అయ్యి 120 బీడీల పింఛన్లు ఇవ్వాలి. వృద్ధాప్య పింఛన్లు 60 వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలి. తాడీ టాపర్ 12 రావాలి. ఒంటరి మహిళా పింఛన్లు ఒక 9 ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో మా గ్రామం నుండి చనిపోయిన వారి సంఖ్య ఏం లేకున్నా వృద్ధాప్య పింఛన్లు ఒక 18 నుంచి 20 మంది చనిపోయారు ఈ సంవత్సర కాలంలో. చనిపోయిన వారి ప్లేస్లో కొత్త వారిని తీసుకున్నా కానీ ఈ వృద్ధాప్య పింఛన్ల ఇబ్బంది కాదు. కొంచెమన్నా గవర్నమెంట్కు శుద్ధి లేదు. 420 హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందట. ఇప్పుడు ఏ ఒక్కటి కూడా పథకం అమలు లేదు. 420 హామీలు అంటే 420 లాక్ అని చేసేసిండు మొత్తం. ఇప్పుడు చెప్పే మాటలు ఒకటి, చేసే పనులు ఒకటి. రుణమాఫీ కాలేదు, రైతు బంధు ఇవ్వలేదు, పింఛన్లు పెంచుతా అన్నాడు, పింఛన్లు ఇవ్వలేదు, వికలాంగులకు పెంచుతా అన్నాడు, స్టూడెంట్కు అది స్కూటీ ఇస్తా అన్నాడు, ఇవన్నీ చెప్పిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ 425 దొంగ హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేకపోయారు. రూపాయలు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు మిగతా తులం బంగారం ఇస్తాను ఒప్పుకున్నాడు. ఆ తులం బంగారం కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. ఆడవాళ్ళకు స్కూటీలు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. రైతులకు రైతు బంధు వేస్తామన్నాడు, అది కూడా లేదు. ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. ఈ దొంగ కాంగ్రెస్ ఎందుకు వచ్చిందో రైతులను కానీ, విద్యార్థులను కానీ, కూలీలను కానీ, వ్యవసాయ కూలీలను కానీ వీళ్ళందరిని ఇబ్బంది పెడుతుంది. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. నేను వచ్చేసి ఒక నిరుద్యోగిని. ఎన్నో జాబులకి ట్రై చేశాను కానీ ఏ విధంగా కూడా గవర్నమెంట్ దాని నుంచి లబ్ధి పొందలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరాల నుంచి 2వ సంవత్సరం మొదలైంది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా సరిగ్గా రిలీజ్ చేయలేదు. గ్రూప్స్ వచ్చినా కూడా అవన్నిటికీ కూడా గ్రూప్ 1 కానీ గ్రూప్ 1 కూడా గ్రూప్ 3 గ్రూప్ 4 వచ్చినాయి. రాసిన వాళ్ళు కూడా అన్ని అవకతవకలు జరిగాయి. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి జాబ్ పర్టికులర్గా కూడా ఏ ఒక్క జాబ్ కూడా సక్రమంగా నడిపించినట్టు ఏది లేదు. రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలన పూర్తిగా విఫలమైపోయారు.
ఎప్పుడైతే ఎన్నికల సమయంలో అధికారం రావాలని చేత కాకుండా కానీ హామీలు ఇచ్చి ఈరోజు ఆ యొక్క హామీలు నెరవేర్చలేక నానా తంటాలు పడుతూ గత ప్రభుత్వం మీద బట్టగాల్చి మీదేయడం, ప్రతి విషయంలో కేసీఆర్ గారిని తలుచుకొని రోజు రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ప్రతి విషయంలో ఫెయిల్ అయిపోతున్నాడు ఆయన. ప్రతి తెలంగాణ ప్రాంతంలో రాష్ట్ర పరంగా 420 అనేది చీటింగ్ కేసు. దానికి పర్యాపదంగా ఈయన 420 హామీలు చెప్పేసి ఆ హామీలు అమలు చేయకుండా 6 గ్యారెంటీల పేరు 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఆర్టీసీ బస్సులకు ఫ్రంట్లో ఎక్స్ప్రెస్ రంగులేసి బస్సులు ఆపకుండా చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి. ఈ రోజు మహిళలకు కళ్యాణ లక్ష్మి పేరు మీద మీకు ₹1,00,000 పాటు నేను తులం బంగారం ఇస్తా అని చెప్పి, మహిళలకు 2,500 ఎక్కువ ఇస్తా అని చెప్పి, రైతులకు ₹5,000 ఎక్కువ ఇస్తా అని చెప్పి నానా మాటలు చెప్పి అబద్ధాలు మాట్లాడి చేతగాక పరిపాలన చేతగాక దొంగ మాటలు మాట్లాడుతున్నారు. పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్. రేపు స్థానిక సంస్థల ఎన్నికలల్లా ఈయన చేసే నిర్వాహకం అంతా బయటపడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చిన 420 హామీలు, అట్లాగే 6 గ్యారంటీలు చెప్పిండు. 6 గ్యారంటీలలో ఒక్కటి కూడా సక్రమంగా అమలు కాలేదు. 420 హామీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రజలందరూ కూడా ఈ హామీలన్నీ అబద్ధపు మాటలు నమ్మి మహిళలు ఓట్లు వేసినందుకు ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా బాధపడుతున్నది. విద్యార్థులు కానీ, యువకులు కానీ, రైతులు, ప్రతి ఒక్క సెక్టర్ అందరూ కూడా బాధపడుతూ ఈరోజు ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని చెప్పేసి లవోదివో మొత్తుకుంటున్నారు. ఏం మాటలు చెప్పినావు? ఎకరానికి కేసీఆర్ నువ్వు 10,000 ఇస్తున్నావు కదా, నేను వస్తే 15,000 ఇస్తా అన్నావు. 3 పంటలకి అన్నావు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తాంటివి. కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు ₹1,00,000 కేసీఆర్ ఇస్తున్నాడు కదా, నేను తులం బంగారం ఇస్తాను అబద్ధాలు చెప్పినావు కదా రేవంత్ రెడ్డి. ఎందుకు చేయలే ఈ మాటలని చెప్పి? పంటకు బోనస్ ఇస్తాన్నావు, ఎంతమందికి ఇచ్చినావు? రైతు బంధు 15,000 ఇస్తాన్నావు, ఇచ్చినావా? ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా? రైతు రుణమాఫీ చేస్తున్నావు. ఈరోజు గవర్నమెంట్ వచ్చి 14 నెలలు దాటుతా ఉంది. ఇంతవరకు నాకే కాలేదు, నాతో పాటు తెలంగాణ ప్రజలకు ఎవరు కూడా రైతు రుణమాఫీ కాలేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ పాలన చూస్తే ప్రజలందరూ కూడా అసలు నిన్ను రకరకాల ప్రజలు తిట్టరాని బూతులతో నిన్ను తిడుతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిని ఈ ఇంత షార్ట్ పీరియడ్లో ఇన్ని మాటలు మాట్లాడినటువంటి ప్రజలను నేను ఎక్కడ ఏ రాష్ట్రంలో అయితే మన దగ్గర అయితే చూడలేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో ముందల 6 గ్యారెంట్లు 420 హామీలు ఇవ్వడం జరిగింది. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దళిత బంధు రామ్ కేసీఆర్ గారు చెప్పిన మాటలు ఈరోజు గ్రామ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడ రాజ్య మండలు ఉన్నా అక్కడ తెలుస్తున్నాయి. అయా కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే మిషన్ పైతే నీళ్ళు బాగుండే. ఈరోజు కేసీఆర్ని యాద్ చేస్తున్నారు గ్రామాల్లో ప్రజలు, మహిళలు అందరూ. నువ్వు అంటున్నావు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తెలుస్తున్నావు. ఏ గ్రామంలో చర్చ పెడదాం, కేసీఆర్ గారిని ఎక్కడ పోయినా యాద్ చేస్తారు. ఏడ కూకున్నా పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు పండే వరకు, లేచినప్పటి నుంచి పండే వరకు బావి కాడుకోతే మోటార్ కాలుతుంది, బావికాయ కోడుకొస్తే వోల్టేజ్ సరే, కరెంటు సప్లై లేదు, 24 కరెంట్ లేదు, ఇంటి కాడుకొస్తే నీళ్లు లేవు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న పరిపాలన చూసి అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను నమ్మి ఓట్లు వేసినందుకు ఈరోజు అన్ని వర్గాల ప్రజలు మోసపోయాము, మాకు మళ్ళీ మొదటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలాగా ఉన్నామో అదే గతి వచ్చింది. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నందుకు సంతోషపడ్డాం, కానీ నమ్మి మోసపోయాము. మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించింది. మరి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారు. ఇది ఇప్పుడు అని ఎదురు చూస్తూ జనాలు